గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ కు విదేశీ పర్యటనకు అనుమతించి తెలంగాణ సీఎం కు మాత్రం తిరస్కరిస్తారా అని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మోదీ పీఎంలా కాకుండా గుజరాతీలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇది పూర్తిగా 4 కోట్ల తెలంగాణ ప్రజానీకానికి జరిగిన అవమానమన్నారు. మరోవైపు కొండా సురేఖ అంశంపై స్పందించిన సీఎం అధిష్టానం నిర్ణయానికి ఎవరైనా కట్టుబడి ఉండాల్సిందేనని చెప్పారు. అంతర్గత వ్యవహారాలపై తాను బహిరంగంగా మాట్లాడబోనని స్పష్టం చేశారు. తెలంగాణ రైజింగ్ సంబంధించి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడపాలన్న ఆలోచనతోటి విద్య, క్రీడలు, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పురోభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలన్న లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రణాళికబద్ధంగా కార్యాచరణను తీసుకొని ముందుకు వెళ్తున్నది. దురదృష్టవశాత్తు కేంద్ర ప్రభుత్వము ఇంగ్లాండ్కు అనుమతి ఇచ్చి అమెరికా పర్యటనను తిరస్కరించింది. కేంద్ర ప్రభుత్వ వైఖరిని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు, పార్టీ శ్రేణులు ఈ దేశంలో విద్యా విధానాన్ని, క్రీడల విధానాన్ని, పెట్టుబడుల విధానాన్ని ప్రోత్సహించడం ద్వారా యువతకు అత్యంత మేలు జరుగుతుందని భావించిన వాళ్ళు కోట్లాది మంది కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరిని తప్పుపట్టడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ హ్యాస్ ఎగ్జామిన్డ్ ద ప్రపోజల్. క్లియరెన్స్ ఫ్రమ్ పొలిటికల్ యాంగిల్ ఈజ్ డిక్లైన్. ఇది వాళ్ళ రిప్లై. సో రాజకీయ పరమైన నిర్ణయాలతో మేము మీ పర్యటనను తిరస్కరిస్తున్నామని చెప్పింది. వాట్ ఈస్ ద పొలిటికల్ రీజన్? ఐ వాంటెడ్ టు ఆస్క్. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి అనుమతి నిరాకరించడం వ్యక్తిగా రేవంత్ రెడ్డి అనుమతి నిరాకరణ కాదు. ఇది 4 కోట్ల తెలంగాణ ప్రజలకు జరిగిన అవమానము, తిరస్కరణ. ఈ తిరస్కరణకు కారణం గుజరాత్ ఆధిపత్యం. ఈ దేశ ప్రధానమంత్రి ఇంకా గుజరాతీగానే వ్యవహరిస్తున్నాడు తప్ప భారత ప్రధానమంత్రిగా విషయ పరిజ్ఞానంతో ఈ ప్రధానమంత్రి గారు వ్యవహరించడం లేదు. ఇది తీవ్ర ఆక్షేపణీయము. ఇది తెలంగాణకు జరిగిన అవమానము. తెలంగాణ అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం అడ్డుకోవడం చూస్తుంటే స్పష్టమైన వివక్షను ప్రదర్శిస్తున్నది కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల. ఈ వివక్ష ఏ మాత్రం సహించరానిది. ఖచ్చితంగా ఈ అంశాన్ని మా లెజిస్లేటివ్ పార్టీ లీడర్ రాజ్యసభ ఖర్గే గారు, లోక్సభలో మా నాయకులందరూ కూడా ఈ అంశాన్ని ఖచ్చితంగా పార్లమెంటులో లేవనెత్తుతారు. మా పార్లమెంట్ సభ్యులు ఇక్కడ ఉన్నారు. ఖచ్చితంగా ఈ అంశాన్ని పార్లమెంట్లో, లోక్సభ, రాజ్యసభలో కూడా లేవనెత్తుతాము. ఇది అంత ఆషామాషిగా తీసుకునే విషయం కాదు. నరేంద్ర మోడీది గుజరాత్, రేవంత్ రెడ్డిది తెలంగాణ. ఇదే కదా మీ పొలిటికల్ యాంగిల్? ఇదే కదా మీ వివక్ష? ఒక పక్కన గుజరాత్ ముఖ్యమంత్రికి ఇదే సమయంలో పర్యటనకు అనుమతి ఇచ్చి పెట్టుబడులను ఆకర్షించడానికి వైబ్రెంట్ గుజరాత్ కార్యక్రమంలో భాగంగా అతన్ని విదేశాలకు మీరు పంపించి ఈరోజు తెలంగాణ రైజింగ్ 2047 అడ్డుకోవడము, ఇది స్పష్టంగా రాజకీయ వివక్ష. తెలంగాణ అభివృద్ధి అడ్డుకోవడం. క్రమశిక్షణ కమిటీ పరిశీలిస్తుంది. వాళ్ళు తీసుకునే నిర్ణయానికి పార్టీ, మేము, మీరు అందరూ కట్టుబడి ఉండాలి. ఊహాజనితమైన అంశాలను ప్రస్తావించకండి.